నమస్తే. ఫార్ములా ఈ రేస్ సంబంధించినటువంటి వ్యవహారంలో ఒక కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యంగా మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి దానకిషోర్ ఫిర్యాదు మేరకు ఏసీపీ రంగంలోకి దిగడం జరిగింది. ఏసీబీ విచారణలో నిన్న ఎవరైతే ఫిర్యాదు చేసిందో ఫిర్యాదుదారుడైనటువంటి దానకిషోర్ యొక్క స్టేట్మెంట్ని నిన్న రికార్డు చేసుకోవడం జరిగింది. దీంట్లో కీలకమైనటువంటి పత్రాలను సైతం కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. మున్సిపల్ శాఖలో జరిగినటువంటి అవినీతి, మున్సిపల్ శాఖ నుండి హెచ్ఎండిఏ నుండి ఎఫ్ఓకి బదిలీ అయినటువంటి డబ్బులకు సంబంధించినటువంటి వివరాలని దానకిషోర్ తన స్టేట్మెంట్లో పేర్కొనడం జరిగింది. సో దీంట్లో ముగ్గురు, ఒక పక్కన దానకిషోర్ ఫిర్యాదుదారుడు, ఆయన యొక్క స్టేట్మెంట్ని నిన్న రికార్డు చేసుకోవడం జరిగింది. ఈయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా ఏసీబీ అధికారులు అప్పుడున్నటువంటి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కల్వకుంట్ల తారక రామారావు, అలాగే హెచ్ఎండిఏ కమిషనర్గా ఉన్నటువంటి అరవింద్ కుమార్, వీళ్ళిద్దరినీ ఏసీబీ విచారణకు పిలిచేటువంటి అవకాశం ఉంటుంది నోటీసులు ఇచ్చినటువంటి తర్వాత. ఒక పక్కన 27వ తేదీ వరకు కేటీఆర్ను అరెస్ట్ చేయొద్దు అని చెప్పేసి ఒక పక్కన హైకోర్టు చెప్పినప్పటికీ విచారణకు మాత్రం చేసుకోవచ్చు అని చెప్పేసి ఇప్పటికీ హైకోర్టు సైతం కూడా చెప్పడం జరిగింది. సో ఇదే సందర్భంలో ఏసీబీ అధికారులు మరో ముందడుగు వేసి దానకిషోర్ ఇచ్చినటువంటి ఏదైతే స్టేట్మెంట్ ఆధారంగా ఆయనను విచారించేటువంటి అవకాశం కనబడతా ఉంది. సో దీంట్లో 55 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి నిధులని దుర్వినియోగం చేయడం జరిగింది. 55 కోట్ల రూపాయలని ఆర్బీఐ పర్మిషన్స్ లేకుండా, పాలక మండలి తీర్మానం లేకుండా, ఎవరి అనుమతి లేకుండా, ఆర్థిక శాఖ అనుమతి లేకుండా విదేశీ కంపెనీలకు ఏ విధంగా ఇస్తారు, దీంట్లో మనీ లాండరింగ్ కూడా జరిగింది అని చెప్పేసి అభియోగాలు ఉన్నటువంటి సందర్భంలో ఒక పక్కన ఈడీ, ఇంకొక పక్కన ఏసీబీ, ఈ రెండు సంస్థలు, ఈ రెండు దర్యాప్తు సంస్థలు ఇప్పుడు కల్వకుంట్ల తారక రామారావు నిర్వహించినటువంటి హెచ్ఎండిఏ పరిధిలో 55 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఈ వ్యవహారంలో ఈ రెండు కూడా దూకుడు పెంచేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇప్పటికే ఏసీపీ అధికారులేమో వాళ్ళు ఈ 1-2 డేస్లో నోటీసులు ఇచ్చి విచారించేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మనీ లాండరింగ్ సంబంధించినటువంటి దాంట్లో మనీ లాండరింగ్ జరిగింది అని చెప్పేసి ఈడీ కూడా ఎంటర్ అవుతా ఉంది. ఒక పక్కన కేవలం 55 కోట్ల రూపాయలు కాదు, 600 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి కుంభకోణం జరిగింది ఫార్ములా ఈ రేస్ సంబంధించినటువంటి వ్యవహారంలో అనేది ప్రభుత్వ వాదన. సో దీంట్లో ఎవరెవరి పాత్ర ఉంది, ఎవరి పర్మిషన్స్ లేకుండా ఎట్లా హెచ్ఎండిఏ నుంచి ఎఫ్ఓ సంస్థలకి బదిలీ చేసిండ్రు అనేది ఇప్పుడు ప్రధానంగా ఏసీపీ కానీ ఈడీ కానీ విచారణలో బహిర్గతం అయ్యేటువంటి అవకాశం కనబడతా ఉంది. దీంట్లో ఇప్పటికే అరవింద్ కుమార్ ఎవరైతే ఈ హెచ్ఎండిఏ కమిషనర్గా పనిచేసినటువంటి వ్యక్తి, ఆయనే కమిషనర్గా ఉన్నటువంటి సందర్భంలోనే ఈ 55 కోట్ల రూపాయల కుంభకోణం కావచ్చు, ఫార్ములా ఈ రేస్ సంబంధించిన వ్యవహారం నడిచింది. ఆయన సైతం కూడా అప్రూవర్గా మారి నాకే సంబంధం లేదు, అప్పుడు మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి కేటీఆర్ ఆదేశాల మీదకే మేము డబ్బులను బదిలీ చేయడం జరిగింది అని చెప్పేసి ఆయన కూడా ఏసీబీ ముంగట అలాగే ఈడీ ముంగట కూడా ఒప్పుకునేటువంటి అవకాశం కనపడతా ఉంది. ముఖ్యంగా ఈ ఒక పక్కన కల్వకుంట్ల కేటీఆర్కి ఈ ఫార్ములా సంబంధించినటువంటి ఈ రేస్ వ్యవహారం ఉచ్చు మాత్రం ఖచ్చితంగా బిగించబోతా ఉంది అనేది స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. కేవలం 55 కోట్ల రూపాయలైనా, లేకపోయేది ఉంటే 600 కోట్ల రూపాయలు అనేది కూడా మరి బహిర్గతం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే పిఎంఎల్ఏ చట్టం కింద, అంటే పిఎంఎల్ఏ యాక్ట్ కూడా వర్తిస్తుంది. మనీ లాండరింగ్కు సంబంధించినటువంటి అవకతవకలకు పాల్పడ్డారు అప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంలో కీలకంగా పనిచేసినటువంటి కేటీఆర్ అని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. కేటీఆర్ కూడా స్వయంగా చెప్పుకోవడం జరిగింది. అంటే మళ్ళీ మా ప్రభుత్వమే వస్తుంది, మా ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది, దాంట్లో హెచ్ఎండిఏ నుంచి తీసుకున్నటువంటి నిధులని మళ్ళీ సర్దుబాటు చేయొచ్చు, కాబట్టి మేము దీన్ని అక్కడ ఉన్నటువంటి 55 కోట్ల రూపాయలని ఎవరి పర్మిషన్స్ లేకుండా మేమే ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అని చెప్పేసి ఆయన నేరుగా ఒప్పుకోవడం కూడా జరిగింది. సో ఇప్పుడు కేటీఆర్ని ఎవరు కూడా కాపాడేటువంటి అవకాశం లేదు. మొన్ననే హైకోర్టులో ఆయన క్వాష్ పిటిషన్ కూడా వేయడం జరిగింది ఈ సంబంధించినటువంటి వ్యవహారాలు. ఒక పక్కన గతంలో చెప్పడం జరిగింది, నన్ను కనుక దీంట్లో ఫార్ములా ఈ రేస్ సంబంధించిన వ్యవహారంలో ప్రభుత్వం ఇరికించబోతా ఉంది, నన్ను అరెస్ట్ చేసేందుకు కుట్రలు చేయడం జరుగుతూ ఉందని చెప్పేసి
ఒక పక్కన ఆయన చెప్పడంతో పాటు బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి చాలామంది వ్యక్తులు కూడా చెప్పడం జరిగింది, కేటీఆర్ను అరెస్ట్ చేసేందుకు ఇప్పుడున్నటువంటి రాష్ట్ర సర్కార్ కుట్రపూరితంగా వ్యవహరిస్తూ ఉందని చెప్పేసి. కానీ దీంట్లో కుట్రపూరితమైనటువంటి వ్యవహారం లేదు. కేటీఆర్ చేసినటువంటి ఒక వ్యవహారం ఫార్ములా E1 రేస్ సంబంధించినటువంటి వ్యవహారంలో డబ్బులని అవినీతికి పాల్పడ్డన్నటువంటి ఒక అభియోగాలు వస్తూ ఉన్నటువంటి సందర్భం. అంతేకాకుండా నిన్న ఇచ్చినటువంటి ఏదైతే ఆ స్టేట్మెంట్లో దానకిషోర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో 10 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి దాంట్లో బ్లాక్ మనీని 10 కోట్ల బ్లాక్ మనీ సంబంధించినటువంటి దాన్ని కూడా మేము ట్రాన్స్ఫర్ చేయడం జరిగిందని చెప్పేసి HMDA నుంచి FEOకి మేము ట్రాన్స్ఫర్ చేయడం జరిగిందని చెప్పేసి ఒక పక్కన ఆయన దానకిషోర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు కూడా చెప్పినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. దీంట్లో ఎవరి పర్మిషన్స్ లేకుండా ఒక పక్కన దీంట్లో కావాల్సింది పాలక మండలి సంబంధించినటువంటి ఆ పర్మిషన్స్ కావాలి. పాలక మండలి పర్మిషన్స్ లేవు. ఎవరి పర్మిషన్స్ లేకుండా ఏ విధంగా మీరు ఇస్తారో అని చెప్పేసి ఒక పక్కన ఈడీ కానీ ఏసీపీ కానీ ప్రశ్నించేటువంటి అవకాశము స్పష్టంగా కనపడతా ఉంది. అంతేకాకుండా దీంట్లో 55 కోట్లు కాదు, దీంట్లో చాలా సంబంధించినటువంటి కుంభకోణం జరిగిందనేది ప్రభుత్వ వాదన. ఒక పక్కన పాలక మండలి పర్మిషన్స్ లేదు, మరో పక్కన RBI లేదు, ఇంకొక పక్కన ఆర్థిక శాఖ, వీళ్ళ పర్మిషన్స్ ఖచ్చితంగా కావాలి. ఏది ఒక సంబంధించినటువంటి సంస్థలకి ప్రభుత్వం సంబంధించినటువంటి శాఖ అయినటువంటి HMDA పరిధి నుంచి వేరే సంబంధించినటువంటి అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలంటే వీళ్ళ సంబంధించినటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి వీళ్ళ యొక్క పర్మిషన్స్ కావాలి, వీళ్ళకి సంబంధించినటువంటి ఆదేశాలు కూడా కావాలి. కానీ ఎక్కడ కూడా వీళ్ళ పర్మిషన్స్ లేకుండా కేవలం మంత్రిగా పనిచేస్తున్నటువంటి కేటీఆర్ ఆయనే స్వయంగా అరవింద్ కుమార్ అలాగే HMDA ఆయనే కమిషనర్గా పనిచేస్తున్నటువంటి సందర్భంలో మొత్తం వీళ్ళిద్దరి యొక్క సంబంధించినటువంటి వ్యవహారంతో డబ్బులు ట్రాన్స్ఫర్ అయిపోయి దీంట్లో ఒక పక్కన కేటీఆర్ ఏం చెప్తాడు, ఈ ఫార్ములా ఈ రేసును మీరు నిర్వహించడం ద్వారా రాష్ట్రానికి వచ్చినటువంటి ఆదాయం 700 కోట్లు అంటాడు. రాష్ట్రానికి ఆదాయం రాలేదు, కనీసం దీంట్లో పెట్టుబడులు పెట్టినటువంటి సంస్థలకి నష్టాలు వచ్చినాయని చెప్పేసి ఆ సంస్థలే వెనక్కి పోయినాయి. కానీ కేటీఆర్ చెప్పేది ఏంటిది, 700 కోట్ల రూపాయలు ఇది ఆదాయం వచ్చిందని చెప్పేసి ఆయన చెప్తా ఉంటాడు. కానీ దీంట్లో జరిగినటువంటి అవకతవకల పైన ఇప్పటికే ప్రభుత్వం పెద్ద ఎత్తున కూడా దీనిపైన విచారణ జరపాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉంది. దాంట్లో భాగంగానే ఈ కేసుని ఏసీపీకి అప్పగించడం జరిగింది. ఏసీబీ సైతం విచారణ చేస్తూ ఉంది. ఇప్పుడు ఈడీ కూడా ఎంటర్ అయింది కాబట్టి ఈడీ సైతం కూడా దీనిలో మనీ లాండరింగ్ జరిగిందన్నటువంటి ఉద్దేశంతో ఈ రెండు దర్యాప్తు సంస్థలు ఏవైతే ఉన్నాయో కేటీఆర్ అలాగే అరవింద్ కుమార్ పైన వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి స్టేట్మెంట్ కూడా రికార్డు చేయబోతా ఉంది ఇప్పుడున్నటువంటి దర్యాప్తు సంస్థలు. ఈ విచారణలో వీళ్ళు ఇచ్చేటువంటి స్టేట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, ఒక పక్కన కేటీఆర్ బహిర్గతంగా చెప్పడం జరిగింది. ఏమని చెప్పడం జరిగింది, అది నా ఆదేశాల మేరకే ఈ 55 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ అయిపోయినాయి. మా ప్రభుత్వం వస్తుంది కావచ్చు, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ డబ్బులను అటు ఆ డబ్బులను ఇటు ఎవరికి తెలియకుండా మేము సర్దుబాటు చేద్దామని చెప్పేసి అనుకున్నామని. అంటే నీ ఇష్టం వచ్చినట్టుగా చేసి మళ్ళీ సర్దుబాటు ఇది తెలవాలి కదా. అంటే ఒక పక్కన ప్రభుత్వంలో ఉన్నంత మాత్రాన మీ నాయనేది నీది అందరిది నడుస్తుంది అన్నటువంటి ఉద్దేశంతో మొత్తం కేవలం ఇప్పుడు బహిర్గతం అయింది కాబట్టి ఈ అంశాన్ని చెప్పడం జరిగింది. 55 కోట్ల రూపాయలు అటు ఇటు మేము మళ్ళీ బదిలీ చేసుకుందామని చెప్పేసి. కానీ చాలా అంశాలు కూడా అప్పుడున్నటువంటి 9.5 ఏళ్ల కాలంలో పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇంకా అనేక రకాలైనటువంటి దుర్మార్గాలకు పాల్పడింది అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో వీటిని అన్నింటినీ కూడా తట్టుకోలేక ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నేతలంతా కూడా ఇప్పుడు టార్గెట్ చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీని, ముఖ్యంగా రేవంత్ రెడ్డిని. ఎందుకంటే దీంట్లో చాలా కుట్రకోణం దాగి ఉంది ఎక్కడ బీఆర్ఎస్ పార్టీది. ఏమని ఇప్పుడు వీళ్ళు ఏమని చెప్పుకుంటారంటే, కేటీఆర్ రేపు అరెస్ట్ అయితే మేము ప్రజల పక్షాన పోరాడుతూ ఉన్నాం, మేము నిరుద్యోగుల పక్షాన పోరాడుతూ ఉన్నాం, అల్లు అర్జున్ పక్షాన మేము పోరాటం చేస్తే, అలాగే గురుకుల పాఠశాల సంబంధించినటువంటి అంశాన్ని మేము నిలదీస్తే మమ్మల్ని అరెస్ట్ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి ఒక రకమైనటువంటి ఒక ప్రాపగండకి బీఆర్ఎస్ పార్టీ వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా కల్వకుంట్ల తారక రామారావు ఈ ఫార్ములా ఈ రేస్ కార్ల పోటీ ఏదైతే ఉందో ఈ కార్ల పోటీలో ఖచ్చితంగా అరెస్ట్ కాబోతా ఉన్నాడు అనేది మనకు ప్రాథమికంగా ఉన్నటువంటి సమాచారం. అది ఇప్పుడైతేడా రేపు అవుతాడా ఇంకా 4 రోజులకు అవుతుందా అని తెలియదు. కానీ మొత్తానికి ఈ 55 కోట్ల రూపాయల కుంభకోణం ఏదైతే ఉందో దీంట్లో ఖచ్చితంగా మనీ లాండరింగ్ జరిగింది. 55 కోట్ల రూపాయలలో వ్యవహారంలో కేటీఆర్ యొక్క పాత్ర కీలకమైనటువంటి పాత్ర.
ఉంది అనేది ఇప్పటికీ అందరూ భావిస్తారు, ప్రభుత్వం అదే భావిస్తూ ఉంది. రేపు ఏసీపీ అలాగే ఈడీ విచారణ కూడా ఇవే బహిర్గతమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నోటీసులు ఇచ్చి అరవింద్ కుమార్ని అలాగే కేటీఆర్ని విచారిస్తే కానీ అసలైనటువంటి నిజాలు బహిర్గతం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే సగం దొరికిపోయింది కేటీఆర్. ఆయన బహిర్గతంగా 3-4 సార్లు ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది. నా ఆదేశాలతో 55 కోట్ల రూపాయలు అవి ట్రాన్స్ఫర్ అయిపోయినాయి అని చెప్పడం జరుగుతూ ఉంది. సో అయినట్టయితే ఆర్బీఐ పర్మిషన్ ఉందా లేదా? ఆర్బీఐ పర్మిషన్ లేకుండా నువ్వు విదేశీ కంపెనీలకు ఏ విధంగా డబ్బులు చెల్లిస్తావు అనేది మొదటి ప్రశ్న. రెండోది, పాలక మండలి పర్మిషన్స్ లేదు, ఆర్థిక శాఖ అనుమతి లేకుండా ఏ విధంగా నువ్వు ఒకరివి డిసిజన్ తీసుకుంటావు అనేది ఇప్పుడు రెండో ప్రశ్నగా ఈ సమాధానం చెప్పాల్సినటువంటి కేటీఆర్ ఖచ్చితంగా ఈ ఫార్ములా రేస్ సంబంధించినటువంటి దాంట్లో ఖచ్చితంగా ఆయనకు రేపో మాపో ఊసలు లెక్క పెట్టగా అయితే తప్పనిలాగా లేదు. కేవలం ఇప్పుడు హైకోర్టుకు పోయి కేవలం 27వ తారీఖు 30వ తారీఖు వరకు మాత్రమే అరెస్ట్ చేయొద్దు అన్నటువంటిది హైకోర్టు కూడా తీర్పునివ్వడం జరిగింది. కాబట్టి దాని తర్వాత ఏ క్షణమైనా కానీ కల్వకుంట్ల తారక రామారావుకి ఈ అరెస్టు మాత్రం తప్పేలాగా మాత్రం కనబడట్లేదు. చూస్తూనే ఉండండి మనతోటి వెలుగు.